ఏంటి ఇలా బుట్టలు పట్టుకొని ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ఈరోజు అయితే మా గార్డెన్లో ఉండే ప్లాంట్స్ చూపించబోతున్నాము. లెట్స్ బిగిన్ దిస్ మినీ వ్లాగ్. ఇది మా బనానా చెట్టు. ఇప్పుడైతే మన చెట్టు బనానా ఒకటి కోసుకొని తిన్నాము. ఇప్పుడు ఈ బనానా కోసుకుందాం. చూడండి ఎంత లావుగున్నాను. అయ్యో రావట్లేదు గైస్. అయ్యో ఇదిగోండి గైస్ ఫైనల్లీ ఇది కోస్తుంటే ఇలా చినిగిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ చేస్తాం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా స్వీట్గా ఉంది. మా తిను కూడా సూపర్, చాలా తీగా ఉంది. ఇదిగోండి ఇదైతే మా వాటర్ యాపిల్ చెట్టు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు మొత్తం కాయలే. ఈ వాటర్ యాపిల్ మేము తినేది తక్కువ, అందరికీ పంచి పెట్టేది ఎక్కువ. అసలు నార్మల్గా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయి వాటర్ యాపిల్. ఊరికే కొమ్మని తాకితేనే ఇరిగిపోతున్నాయి. అలా ఇరిగిపోయిన కొమ్మే ఇది. గ్రేప్స్ ఉన్నాయో ఇంటికి కనపడుతుందా లేదా మీకు? అసలు ఎప్పుడైనా ఇంత పెద్ద చూసారా? ఇంకొకటి దేవుడికి పెట్టలేదని ఇందాక అందులో వేసి ఉంటారు, అందుకని చుట్టూ ఒక వైట్ లేయర్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. అవన్నీ కెమికల్స్ అనుకుంటాం. ఇదిగోండి ఇక్కడ మనం మందు వేయలేదు కదా, ఆర్గానిక్ గానే పండించాం. అయినా చూడండి చుట్టూ ఒక వైట్ లేయర్ ఒకటి ఫామ్ అయింది. ఫస్ట్ తిని టేస్ట్ చేసి చెప్తాను ఉండండి గైస్. దీన్ని కడుక్కొచ్చి. సో మా మమ్మీ మా డాడీ అయితే దీన్ని పన్నీర్ ద్రాక్ష అన్నారు. టేస్ట్ చేసి పన్నీర్ ద్రాక్ష కాదా చెప్తాను. నార్మల్ ద్రాక్ష. ఫుల్గా ఉందా? సీడ్స్ ఉన్నాయా సీడ్స్ కూడా? ఓకే. ఇదైతే లెమన్. నేను ఎప్పుడైనా ఎల్లో కలర్ లెమన్ చూసాను కానీ ఆరెంజ్ కలర్ అయితే చూడలేదు. ఏంటంటే వీటికి ఇట్లా తొక్కొచ్చేస్తుంది. ఇలా వచ్చి ఇట్లా ఆరెంజ్లా ఉంటాయి. తిన్నైతే చాలా పుల్లగా ఉంటాయి. ఇదిగోండి మా గార్డెన్లో పండే గోంగూరతో అయితే మేము ఎప్పుడు ఫ్రెష్గా పచ్చడి చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి మీరు ఎప్పుడన్నా ఆరెంజ్ కలర్లో ఉండే లెమన్ చూస్తే కామెంట్ చేయండి.